హల్లెలూయా. అందరూ బాగున్నారండి? యేసయ్య దయ వల్ల మనం అందరం కూడా బాగున్నాం. నేను ఎంతో అద్భుతమైన సజీవ సాక్ష్యాన్ని మనం విన్నాం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి? కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరము కాదంట. ఏమండి, ఎవరినైనా నమ్ముతారు? మా కుటుంబీకులే నమ్మలేకపోయాం నడుస్తుంది అంటే. కానీ దేవుడు ఎంతో కృప చూపి ఏమండి తిరిగి శక్తిని దయచేసి తన కృప చూపిస్తూనే వచ్చారు. ఈరోజు వాక్య ధ్యానము కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబర్ 152. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రజలు ఎలా ఉన్నారంటండి? తినడానికి ఉన్నారంట ముందంజలో, త్రాగడానికి ముందంజలో ఉన్నారంట. అలాగే తినడం త్రాగడం మాత్రమే కాదు, తిని త్రాగిన తర్వాత ఎలా ఉన్నారంటే ఏం చేస్తున్నారు? ఆడుటకు లేచారంట. అసలు ఈ ప్రజలు ఎవరు అని మనం గమనిస్తే వీరందరూ కూడా ఇశ్రాయేలీల ప్రజలు. దేవుడు ఇశ్రాయేలుని ఎంతో ప్రేమించాడు. దేవుడు ఇశ్రాయేలు కొరకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి ఎంతోమంది సేవకులను పంపించి, ఎంతోమంది ప్రవక్తలను పంపించి వారికి సువార్తను ప్రకటించారు. కానీ ఇశ్రాయేలు ప్రజలైతే ఆ సువార్తను వినకుండా, దేవుని యొక్క మాటలను లెక్క చేయకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని చెరకు అప్పచెప్పేశాడు. అయితే 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటూ బానిసలుగా బ్రతుకుతున్న వీరిని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించాలని ఇశ్రాయేలు పట్ల కనికరము చూపించాడు. అయితే ఆ ప్రజలను విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. 400 సంవత్సరాలు బానిసత్వంగా ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడైన యెహోవా అనేకమైన సూచక క్రియలు చేసి ఫరో ఎదుట ఐగుప్తు దేశంలో చేసి తన ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించడానికి ఫరోను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎంత కఠినమైపోయినా సరే ఫరో హృదయము దేవుడిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము ఫరో హృదయాన్ని మార్చి, కఠినంగా ఉన్న హృదయాన్ని మార్చి ఈ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి వెళ్ళిపోవడానికి ఫరో ఒప్పుకున్నాడంట. అయితే ఈ యొక్క 40 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుండి కానాను ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఈ 40 లక్షల మందికి కూడా నాయకుడు ఎవరంటే ఎవరు? మోషే గారు. మోషే గారిని ఏర్పాటు చేసుకుని ఇక 40 లక్షల జనాంగానికి కూడా ముందుండి నడిపించమని దేవుడు చెప్పిన మాటకు చెవియొగ్గి మోషే గారు నడిపిస్తూ ఉంటే ఎర్ర సముద్రం వరకు వచ్చారు. ఎర్ర సముద్రం వరకు వచ్చినప్పుడు సముద్రం అంతా కూడా నీటితో ఉంటుంది కాబట్టి అవతల ఒడ్డుకు వెళ్ళడానికి ఏమాత్రము ఆస్కారం లేదు. ఈ సమయంలో ఫరోకి మళ్ళీ హృదయం కఠినం అయిపోయిందంట. వారందరూ కూడా వారి యొక్క దేశాలకు వారు వెళ్ళిపోతే, కానాను వెళ్ళిపోతే మాకు ఇక్కడ చాకరీ ఎవరు చేస్తారు? ఇటుకలు ఎవరు తయారు చేస్తారు? మాకు వెట్టి చాకరీ ఎవరు చేస్తారు? బానిసలుగా వచ్చిన వారు బానిసలుగానే ఇక్కడ చనిపోవాలి తప్ప తిరిగి స్వతంత్రులుగా మళ్ళీ వారి యొక్క దేశానికి, వారి యొక్క ప్రాంతానికి వెళ్ళకూడదు అని ఆలోచనతో ఏం చేశాడంటే ఈ 40 లక్షల ప్రజలను తరమడానికి 2 లక్షల మంది సైన్యాన్ని వేసుకుని ఏం చేశాడంటే వెనకాల తరవడం ప్రారంభించాడు. అయితే ఈ విషయం ఎవరికి తెలిసిందంటే వెళ్ళిపోతున్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. వెనకాల ఫరో సైన్యాన్ని వేసుకుని వచ్చేస్తా ఉన్నాడు కాబట్టి ఎవరిని దొరికితే వారిని చంపేస్తాడు. దొరికిన వారిని చంపేసి కొంతమందిని మళ్ళీ వారి యొక్క ప్రాంతానికి, ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళిపోతాడని ప్రజలు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే మోషే మీద అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఓ మోషే, మేమేదో చాకరీ చేసుకుంటూ మా పిల్లలతో, మా భార్యలతో, మా భర్తలతో మేము ఏదో జీవనం సాగిస్తూ ఉన్నాం. అయితే నువ్వు మాలో ఎటువంటిది పెట్టావంటే మాలో చచ్చిపోయిన ఆశలు మళ్ళీ తిరిగి పెట్టావు. మాలో ఆశలు లేనటువంటి సమయంలో నువ్వు వచ్చి మళ్ళీ మీ దేశాలకు తీసుకువెళ్తాను,
మీ ప్రాంతాల్లో మీరు జీవించవచ్చు, చక్కగా మీరు పంటలు పండించుకోవచ్చు, పాలు తేనెలు ప్రవహించే దేశం అది అని చెప్పి మాలో ఆశలు రేగెత్తి నువ్వు మళ్ళీ మమ్మల్ని ఫరో చేతిగా అప్పచెప్తూ ఉన్నావు. అక్కడ ఉంటే కనీసం కనికరంతో కొంచెం పని చాకరీ అయినా తగ్గించేవాడేమో, కానీ ఈ సమయంలో విడిపించడానికి తీసుకొచ్చి మళ్ళీ అతని చేతిగా మమ్మల్ని అప్పచెప్తే మమ్మల్ని కోత కోసేస్తాడు అని మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. ముందు చూస్తే ఎర్ర సముద్రం, ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముకుంటా వస్తూ ఉన్నారు. ఆ సమయంలో మోషే ఏం చేశాడంటే ప్రభువైన యెహోవాకి మొరపెట్టాడు. మొరపెట్టిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. అసలు చరిత్రలో మనం చూసామంటారా, విన్నామంటారా? సముద్రము 2 పాయలుగా చీల్చబడ్డం మనం చూసామంటారా? లేదు. కానీ దేవుడు సర్వమును సాధ్యపరిచే దేవుడు. ఎందుకంటే సృష్టి అంతటిని కలుగు చేసిన దేవుడు ఆయనే. మానవుని కలుగు చేయక ముందు సృష్టి అంతటిని కలుగు చేశాడు. సృష్టి ఆయనకు లోబడుతూ ఉన్నది. కాబట్టి ఎర్ర సముద్రాన్ని సైతము 2 పాయలుగా విభజించి ఏమండి ఆరిన నేల మీద ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క 40 లక్షల జనాంగాన్ని కూడా అవతల ఒడ్డుకి ఆరిన నేలలో తీసుకువెళ్ళాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్న పరిస్థితులు ఉంటాయి. ఏమండి అటువంటి సమయంలో మనము దేవా నీవే నాకు ఆధారం అని ఆయనకు మొరపెట్టినప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా? నాకు శోధన వచ్చేసిందండి, నా జీవితంలో కష్టాలే తప్ప సుఖం ఏ రాత్రి కూడా నాకు లేదు, ఏ రోజు నాకు సుఖం లేదు, రాత్రి వేళ నేను కన్నీటితో నా యొక్క మంచపు పొరుపు తడిచిపోతూ ఉన్నదే తప్ప నా జీవితంలో ఏమీ కూడా ఒదుగులేదు, ఎదుగులేదు, ఒదుగులేదు అన్నట్లుగా ఉన్నదండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ నీకు శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, శోధన జయించాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. మనం ఏమో కన్ని పెట్టి ప్రార్థన పడుకుంటా ఉంటాం, భారం అంతా ఎవరి మీద వేస్తాం? ప్రభు నువ్వే చేస్తావు, నాకు కష్టం ఇది, నేను నమ్ముకున్నందుకే వచ్చింది. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు నేను నమ్ముకోకపోయినా సరే చక్కగా సంపాదించుకుంటూ ఉన్నారు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా అన్నీ కూడా బాగున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు చదువులు అన్నీ బాగున్నాయి, నా జీవితమే ఇలా అయింది ఏంటి? నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉన్నావా? ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నావా? యథార్థంగా ప్రభు సన్నిధిలో కార్యాలకు ముందు ఉంటూ ఉన్నావా? ప్రియ సహోదరి సోదరుడా, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోషేని నిందిస్తూ ఉన్నాడు. మోషే ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అక్కడ కార్యము జరిగించాడు. ఏమండి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 6 నెలల మీద నడిచి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఈ యొక్క ఫరో సైన్యం అప్పటికైనా భయపడి ఆగాలి కదా. ఇదేంటి ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందేంటి, మనం దాని వెనకాల వెళ్తే మనం మునిగిపోతామనే భయం లేకుండా వారు కూడా మాకేం కాదులే అని తన ప్రజలను దేవునికి ఇష్టమైన వారిని తరుముకుంటూ ఆ ఎర్ర సముద్రంలో చేల్చబడిన ఆ దారిలో తరుముకుంటూ వస్తూ ఉన్నారంట. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఏమండి తరుముకుంటూ వస్తూ ఉన్నారంట. అయితే ఇశ్రాయేలు ప్రజలు అవతల ఒడ్డుకు బాగానే అందరూ కూడా చేరిపోయారు. అయితే వీరు మధ్యలో ఉండగా ఎవరు? ఫరో సైన్యము, రథాలు, గుర్రాలు అందరూ కూడా మధ్యలో ఉండగా దేవుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేదాన్ని మళ్ళీ కలిపివేశాడు. కలిపివేసిన వెంటనే ఫరో సైన్యము ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సముద్రములో కలిసిపోయి చనిపోయారు. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, రథాలు దొరుకుతూ ఉన్నాయి, లేదా మేకులు దొరుకుతూ ఉన్నాయి, చక్రాలు దొరుకుతూ ఉన్నాయి అని, పురాతనమైన వస్తువులు అని చెప్పి సముద్రం దొరుకుతూ ఉన్నాయి. రెడ్ సీ అంటారు, ఎర్ర సముద్రాన్ని ఏమంటారు? రెడ్ సీ అంటారు. దానిలో దొరుకుతున్నప్పుడు టీవీలో వార్తల్లో చూపిస్తా ఉన్నారు. ఇది సత్యము, జరిగిన సంఘటన, కట్టు కదా కాదు, చరిత్ర చదివితే తెలుస్తుంది అన్నమాట ఇదంతా కూడా. అయితే ఎర్ర సముద్రమును దాటించిన తర్వాత ప్రజలందరూ అంటున్నారంట, ఎర్ర సముద్రము సైతము చీల్చిన దేవుడు వారికి ఆహారం దయచేయడా, ఆకలి తీర్చడా, దాహము తీర్చడా? ఓ మోషే మమ్మల్ని ఈ యొక్క అరణ్య ప్రాంతంలో తీసుకొచ్చి చంపేయడానికి తీసుకొచ్చావేమో, అక్కడ ఉన్నప్పుడే మాకు చక్కగా ఆహారం ఉండేది, కష్టం ఉన్నా బాధలు ఉన్నా సరే కడుపు నిండా తినడానికి ఆహారం ఉండేది, కానీ ఇక్కడ తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు. ఇటువంటి అడవి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో తీసుకొచ్చి చంపేద్దామని నువ్వు తీసుకొచ్చావా అని సేవకుడైన మోషే మీద నిందలు మోపడం ప్రారంభించారంట. అయితే అప్పుడు కూడా ప్రజలు నిందించినప్పటికీ కూడా దేవుడు కోపం తెచ్చుకోకుండా ఏం చేశాడంటే బండను చీల్చి సముద్ర ప్రవాహం అంత సమృద్ధిగా వారికి నీరును దయచేశాడు. తర్వాత మళ్ళీ ఆకలి అంటే ఎప్పుడూ తినలేనటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు.
అరణ్య ప్రాంతంలో ఆహారము ఆకలి వేస్తుందని మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు, మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు తినేటువంటి ఆహారమైనటువంటి మన్నాను దేవుడు కురిపించినప్పుడు సమృద్ధిగా వారు తిన్నారు. మనము మన జీవితాల్లో ఏమీ లేనప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆనాడు కాకుల ద్వారా ఏలియాని పోషించలేదా అండి? కాకుల ద్వారా, పక్షుల ద్వారా తన సేవకులను, తన ప్రజలను దేవుడు పోషిస్తాడు. చెప్పాను కదా, ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి కనబడవు, మనిషి హృదయానికి గోచరము కాదు. అటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడండి. ఎక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మేలులు చేస్తూనే వచ్చాడు, అద్భుతాలను చేస్తూనే వచ్చాడు. తినడానికి ఆహారం లేని స్థితిలో నుండి దేవుడు నీకు సమృద్ధి అయిన ఆహారం తినడానికి కృపనిచ్చాడు. వ్యాపారం లేనప్పుడు చక్కని వ్యాపారం దయచేశాడు, ఉద్యోగం లేనప్పుడు చక్కని ఉద్యోగం దయచేశాడు. అయితే చిన్న కష్టం వస్తే, చిన్న అనారోగ్యం వస్తే, చిన్న బాధ వస్తే దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుని సేవకుల మీద మనం హేళన చేస్తూ ఉంటాం. నిన్న విన్నారు కదా వాక్యము అండి, మన నోరుని ఎలా ఏం చేయాలి? కాచుకోవాలి. మన నోరు అదుపులో ఉంటుందా? మన నోరు అదుపులో ఉండదు. కానీ దేవుడు కార్యాలు చేయట్లేదని దేవుడి మీద మనం ఏం చేస్తామంటే నిందను వేస్తాము. ప్రియ సహోదరి సహోదరుడు, అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారంట, దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయారంట. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా వారు ఉంటూ ఉన్నారు. ఈనాడు కూడా చాలా మంది మీకేం తెలుసులేండి పాస్టర్ గారు మా కష్టాలు, మీకేం తెలుసులేండి మాకున్న పనులు, బాధ్యతలు, ఒత్తిడులు మీకేం తెలుసండి అంటారు. మాకు ఉంటాయి ఒత్తిడులు, మాకు ఉంటాయి బాధ్యతలు, కానీ మేము ప్రభువుకే మొదటి స్థానాన్ని ఇస్తాం. మేము ఆశీర్వాదపడడానికి గల కారణం ఏంటయ్యా అంటే మేము ప్రభువుకు మొదటి స్థానము ఇస్తాం. మా దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఏమండి, అప్పు చేసైనా సరే దేవుని కార్యాలు మేము జరిగిస్తాం. మాకు ఏదో ఎక్కువైపోయి కాదండి. చెప్పాను కదా పాస్టర్ గారికి, మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏమండి కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయో, ఇంటిలో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని కార్యాలంటే ముందు ఉంటాం. కానీ ఆ బాధ్యత సంఘంగా మీరు కూడా తీసుకోవాలి. ధన సహాయం చేయలేకపోతే ఏ పని సహాయమో, ఏమండి ఏదో ఒకటి, సంఘంలో ఎన్నో పనులు ఉంటాయి, అన్ని చేయాలి. కానీ ఏదైనా పాస్టర్ గారు ఫోన్ చేసి ఏదైనా పని చెప్తే కొంతమంది సనుగుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్ని కార్యాలు చూసినా సరే సనుగులు, సంతిశయాలు ఇవన్నీ కూడా వారి జీవితాల్లో చూస్తూనే ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన పోషించే దేవుడు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమీ తెచ్చుకోలేదు. వారు వస్తూ ఉన్నప్పుడు కట్టుకున్న వస్త్రాలతో వచ్చారంట. వారు వేసుకున్న బట్టలు మార్చిపోలేదంట. ఏమండి, చెప్పులు అరిగిపోలేదంట. బైబిల్లో ఉన్న వాక్యాలు ఇవన్నీ కూడా. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? ఎన్ని సంవత్సరాలు చేశారు తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల్లో వారి బట్టలు మాయలేదంట. అంటే దేవుడు ఎంత కృప చూపించాడు చెప్పండి వారి పట్ల. అయినా సరే, ఎంత కృప చూపిస్తున్నా సరే దేవుని మీద హేళనగా మాట్లాడడం, అవమానంగా మాట్లాడడం, దేవుని సేవకుల్ని నొప్పించే విధంగా మాట్లాడడం వారు చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమంటే ఆయన పోషిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం, పేజీ నంబరు 152. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం, పేజీ నంబర్ 152. చదవండి. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా తినలేనటువంటి ఆహారంతో దేవుడు మనల్ని పోషిస్తాడంట. కేవలం మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు. దేవుడు 40 రోజులు యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమండి సాతానుడు వెళ్ళాడంట శోధించడానికి. ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎప్పుడు లేని అనారోగ్యాలు వస్తాయి. ఏమండి, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుని అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. నువ్వేం చెప్తూ ఉన్నావు? సాకులు చెప్తూ ఉన్నావు. ప్రభు సన్నిధికి రావాలంటే నిద్ర వస్తుందండి, తలపోటు వస్తుందండి, కడుపు నొప్పి వస్తుందండి, కళ్ళు తిరుగుతున్నాయండి, జ్వరం వచ్చేసిందండి. ఏమండి, సాకులు చెప్తూ ఉన్నావు. నీ యొక్క ఉద్యోగానికి ఆ సాకులు పెట్టి నువ్వు ఎప్పుడైనా సెలవు పెడతావా?
నీ కాలేజీకి కానీ స్కూల్కి కానీ ఎటువంటి సెలవులు పెడతావా? ప్రియ సహోదరి సోదరుడా, అంటే దేవుడి సన్నిధి అంటే మనకేంటి? లోకువ. చాలామంది ప్రభు సన్నిధికి రారు, కానీ నాకు అనారోగ్యం వచ్చిందండి ప్రార్థన చేయండి అని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆపుతారు. ఆపడం తప్పు కాదు, నేను తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ మీకు కాలు నొప్పి చేసింది, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. మీకు కాలు నొప్పి చేసింది, లేకపోతే కడుపులో నొప్పి వచ్చింది ఏమండి, మీరు దారిలో వెళ్తా ఉన్నారు, మీకు ఎదురు డాక్టర్ గారు వస్తూ ఉన్నారు. డాక్టర్ గారు ఆపేసి, ఏమండి డాక్టర్ గారు నాకు కాలు నొప్పి వస్తుందండి, కాలు ఇరిగిపోయిందండి, నాకు ఇక్కడ ఆపరేషన్ చేసేయండి అని చెప్పి రోడ్డు మీద చేంజ్ చేసుకుంటారా మీరు? ఏమండి కడుపు నొప్పి వస్తుందండి, ఎక్కడ నాకు ఏమండి ఏమైందో స్కానింగ్ చేసేయండి అని చెప్తే డాక్టర్ గారు రోడ్డు మీద స్కానింగ్ చేసేస్తారా? కానీ మనం ప్రభు సన్నిధికి రాము. మనం ఎక్కడ మొరపెట్టాలంటే ప్రభు సన్నిధిలో ఆయనకు మొరపెట్టాలి. కొంతమంది అంటారు, నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వచ్చేస్తుంది. కాదు కాదు, నీలో విశ్వాసం ఉండాలి. ముందు ఎక్కడికి పరిగెట్టినా సరే నీ జీవితంలో స్వస్థత రాదు, నీలో విశ్వాసం ఉండాలి. శోధన జయించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చెయ్యము, ఉపవాసం ఉండము, కన్నీరు కార్చము, నింద మాత్రం ప్రభు మీద వేస్తూ ఉంటాం. మన కడుపు నొప్పి వస్తే డాక్టర్ గారి మీద మనం నిందేస్తామా? అయ్యో మనం ఏం తిన్నామో గత రాత్రి, మనం కాలు ఎరగొట్టుకోవడానికి డాక్టర్ గారు ఏమైనా కారణం అవుతాడా? డాక్టర్ గారు కారణం అవడం, మనం ఏదో కాలు జారి పడతాం, మన మీద నిందేసుకోం, కానీ ప్రభు మీద నింద వేస్తాం. చిన్న కష్టం వస్తే నేను గత వారంలో ప్రభు సన్నిధికి వెళ్ళలేదు కాబట్టి ఈ వారం నాకు ఇలా జరిగింది అండి. ఇటువంటి ఆలోచన కలిగి ఉండం. మనం ఏదైనా వస్తే, అప్పుల సమస్యలు వస్తే అండి, ఒక వారం సరైన రాబడి లేకపోతే, సరిగ్గా ఉద్యోగంలో మనము సరిగ్గా రాణించలేకపోతే, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే మనం ఏం చేస్తాం? ప్రభు మీదే నింద, ప్రభు సేవకుల మీదే నింద. ఏ రోజైనా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా ప్రార్థన చేయించుకున్నావు ఫోన్ చేసి? ఎప్పుడైనా ఫోన్ చేస్తే పాస్టర్ గారే చెప్పడం వందనాలు అండి. మనం ప్రభు బిడ్డలమైన మనము ఎవరు కనబడ్డా మనము దైవికమైన వందనాలు చెప్పాలి. ఫోన్ చేసినా ముందు వందనాలు చెప్పి ఏ సంభాషణ మొదలు పెట్టాలి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఇటువంటి మాటలు మనం వినం. అండ్ పాస్టర్ గారు ఇక్కడ వచ్చేంత త్వరగా మాకు ప్రార్థన చేయాలి, ముందు వందనాలు చెప్పం. మనం ముందు ఎలా ఉంది మన భక్తి జీవితము? విశ్వాసంగా మనం జీవిస్తున్నామంటే ప్రార్థన మన జీవితంలో ఉంటూ ఉందా? సంఘంగా మనం ఉంటూ ఉన్నామంటే ఉపవాస ప్రార్థన మనం పాలిభాస్తులుగా ఉంటూ ఉన్నామా? ఒక శుక్రవారం పాస్టర్ గారు రాకపోతే చాలు, పాస్టర్ గారి కోసం వస్తారు చాలామంది, హాజరు వేయించుకోవడానికి వస్తారు చాలామంది, ఆదివారం మాటలు బల్లారాధనకు వస్తారు కొంతమంది, మిగతా వారంలో వాళ్ళు కనబడరు. కార్యం జరగకపోతే దేవుడి మీద నింద. అసలు మీకు చెప్పనా, మీరు 4 వారాలు ప్రభు సన్నిధిలో ఉంటేనే మీరు బల్లారాధన తీసుకోవడానికి అర్హులు. ఒక వారం ప్రభు సన్నిధికి దూరం అయిపోయినా సరే మీరు ఆ నెలలో బల్లారాధన తీసుకోకూడదు. ప్రతి ఒక్క శుక్రవారం ఉపవాస కుడికలో మీరు ఉండాలి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. నీ భర్త చేయుచున్నా లేదా నీ భార్య చేయుచున్నా వ్యాపారం కోసం, పనుల కోసం ప్రార్థన చేయాలి. మనం చేస్తా ఉన్నామా? మన బిడ్డల కోసం మనం ప్రార్థన చెయ్యం. కన్నీరు విరిచి ప్రార్థన చేయాలండి. చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. వారికి ప్రార్థన చేయడం నేర్పించాలి. వారి కొరకు మన బాధ్యత తీసుకోవాలి. వాడే మారతాడండి, వాళ్ళెందుకు మారతారు? మనం చిన్నప్పటి నుండి వారికి సండే స్కూల్ అని, దేవుని వాక్యం అని, దేవుని ప్రార్థన అండి, సంఘం అంటే భయం అని, మందిరంలో ఇలా ఉండాలని మనం నేర్పిస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏం చేయరు? దాని నుండి తొలగిపోరు. ఇప్పుడు నా బిడ్డ నా మాట వినట్లేదండి, వయసుకు వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, లెక్క చేయట్లేదండి, మా మాటకు అసలు గౌరవం లేదండి, పెద్దలంటే గౌరవం లేదండి, సేవకులంటే గౌరవం లేదండి అని చాలామంది అంటూ ఉంటారు. నువ్వు నేర్పించావా ముందు? అండి మనం నేర్పిస్తా ఉన్నామా? జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ప్రియులారా, ఒక తండ్రి తన బిడ్డ సరైన రీతిలో ఉండాలి అని ఆలోచన చేస్తే ముందు తండ్రి ఎలా ఉండాలి? తాగుతూ ఉండాలి, బూతులు మాట్లాడుతూ ఉండాలి, గొడవలకు ముందు ఉండాలి, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడేస్తూ ఉండాలి. అంతేనా? మన యొక్క బిడ్డ కానీ, మన యొక్క కూతురు కానీ, మన యొక్క కొడుకు కానీ సరైన మార్గంలో, సరైన భక్తి జీవితంలో ఎదగాలి అంటే తల్లిదండ్రులు అన్నవారు ఎలా ఉండాలి? భక్తి జీవితంలో ఉండాలి. తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ ఉంటారు, బిడ్డలు సినిమాలు చూడకూడదు అంటే కుదురుతుందా? తండ్రి తాగుతూ ఉంటాడు, తన యొక్క బిడ్డలు ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదంటే కుదురుతుందా?
కనీసం ఆ తండ్రి ఆ బిడ్డలకు చెప్పడానికి ఉంటుందా? వెంటనే కొడుకు కానీ కూతురు కానీ తిరగబడతా ఉంటారు. నువ్వు తాగడం మానేసావా? నువ్వు తిరుగుబాటు మానేసావా? నీ భార్యను కొట్టడం నువ్వు మానేసావా? నీ భర్తను నిందించడం నువ్వు మానేసావా? ఇలాంటి మాటలు బిడ్డల నుండి తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు. నువ్వు సరైన భక్తి మార్గంలో నువ్వే ఆదివారం ప్రభు సన్నిధికి రావు, వెళ్దాములే అని నువ్వే అంటే నీ బిడ్డలు ఎదిగిన తర్వాత వివాహం అయిన కూడా వెళ్దాములే అన్న ఆలోచనతో నువ్వు ముందు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ముందు లైన్లో కూర్చుంటే, నేను చాలాసార్లు చెప్పాను, మొదట ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తారో వారి పక్కన ఎవరు కూర్చుంటారు? నీ స్నేహితుడు కూర్చుంటాడా? కాదు కాదు, నిన్ను ప్రేమించే నీ యేసయ్య నీ పక్కన కూర్చుంటాడు. కానీ ఎవరైతే కూర్చుంటారో వారి పక్కన దేవుడు కూర్చుంటాడంటే కూర్చోడు. ముందు వరుసలు ఎవరు కూర్చొని ఖాళీ వదులుతారో పక్కన దేవుడు కూర్చోడానికి ఇష్టపడతాడు. నా బిడ్డ ఆసక్తితో మొదటిగా నా సన్నిధికి వచ్చారు కాబట్టి వారికి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వారిని తీర్చాలి అని ఆసక్తి చూపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏమని చెప్పాను? ఆయన పోషించే దేవుడిగా ఉన్నాడు. అంటే ఎప్పుడు తిననటువంటి ఆహారంతో పోషించాడంట ఇశ్రాయేలు ప్రజలని. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనం, పేజీ నంబరు 80, 480. నీ భారము ఎవరి మీద మోపాలి? నీ భర్త మీద మోపు. నీ భారము నీ బిడ్డల మీద మోపు. నీ భారము ఎవరి మీద మోపమని చెప్తుంది బైబిల్? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు. మన భారం ఎవరి మీద మోపుతామంటే మన స్నేహితుల మీద మోపుతాం, లేకపోతే ఇరుగు పొరుగు వారి మీద, మన బంధువుల మీద. ఎవరైతే మనము పాడైపోవాలని అనుకుంటారో కానీ పైకి నటిస్తూ ఉంటారు, మనతో ఏదో నవ్వుతూ ఉన్నట్టు, ఏదో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, కానీ వెనక వారి యొక్క ఆలోచన భావం ఏంటో తెలుసా? వీరికి తగినట్టే జరిగింది, వీరికి సరైన రీతిలోనే జరిగింది అని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? వారి దగ్గరికే వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం ఉందని చెప్పుకుంటాం. వారేమో ఊరంతా చాటేస్తారు. మనమేమో వాళ్ళు నమ్మి చెప్తాం, వాళ్ళు ఏం చేస్తారు? ఊరంతా చాటింపేస్తారు. కానీ మన యొక్క భారం ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మోపాలి. ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నీవే నా దిక్కు, నీవే నా దిక్కు. మంచి పాట ఉంది. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. నీవే నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా. బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరచినా, చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయజూచినా. బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరచినా, చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయజూచినా. అంధకార స్థలమందు ఆపదలాసుడులయందు, అంధకార స్థలమందు ఆపదలాసుడులయందు ఆశ్రయించి నిన్ను వేడెదా. ఆదుకున్న తండ్రి యేసయ్యా, ఆదుకున్న తండ్రి యేసయ్యా. నీవే నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా.
నీవే నా దిక్కు యేసయ్యా. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. ఏమండి, మనం ఎవరికి మొర పెట్టాలి? దేవునికి మొర పెట్టాలి. నీ మొర్ర ఆయన ముందు వినిపించాలి. నీ యొక్క స్నేహితుడు ముందో, నీ యొక్క భర్త ముందో, నీ భార్య ముందో, నీ బంధువు ముందో నువ్వు మొర పెడితే ఏ ప్రయోజనము లేదు. నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, నీ బాధల నుండి విడిపించే దేవుడు ఆయన మాత్రమే. నీ వ్యాపారాల్లోకి వెళ్ళినప్పుడు, నీ ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు, నీ ప్రయాణంలో తోడు ఉండాలన్నా సరే ఆయనే సహాయం చేయాలి. నీ భర్త సహాయం చేస్తే నువ్వు సరైన మార్గంలో వెళ్ళిపో. నీ భార్య నీకేదో మాటలు చెప్పినంత మాత్రం నువ్వు సరైన రీతిలోకి మారిపో. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనే నిన్ను ఆదుకుంటాడంట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం, పేజీ నంబరు 7. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? నిజమే కదా ప్రియులారా? ఆకాశ పక్షులు ఏం చేయవు? అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూర్చుకోవు. అయినప్పటికీ కూడా దేవుడు అనుదినము అనుక్షణము వాటిని ఏం చేస్తా ఉన్నాడంటే పోషిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను తన స్వహస్తాలతో తయారు చేశాడు కాబట్టి నిన్ను అలాగా రోడ్డుకి వదిలేస్తాడు అనుకుంటున్నావేమో. లేదు లేదు. మనము 10 అయినా 11 అయినా ఉదయం మాటలు లేవము. మనం ఉదయం మాటలు 4ంటికి 5ంటికి లేచి ఒకసారి బయటకు వచ్చి చూస్తే ఆకాశ పక్షులు వాటి స్వరాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా? ఏమండి, విన్నారా? ఆకాశంలో పక్షులు శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు ఏంటో తెలుసా? రేయి మొదటి జామున అవి దేవునికి మొరపెడతా ఉన్నాయి. నువ్వు మొరపెడుతున్నావు దేవునికి? మొరపెట్టినప్పుడు దేవుడు సర్వ కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అవి విత్తట్లేదు, కోయట్లేదు, అయినప్పటికీ కూడా వాటిని పోషిస్తున్నాడు. ఎందుకంటే అవి నమ్మకముగా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, యథార్థమైన హృదయంతో దేవుని గణపరుస్తూ ఉన్నాయి. కానీ నిన్ను దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేశాడు? దేవదూతలు తినేటువంటి మన్నాను ఆకాశములో నుండి వర్షము వలె కురిపించినప్పుడు కడుపు నిండా తిన్నారంట. కడుపు నిండా తినేసి ఇంకానూ మోషే మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. దేవుడు వారిని ఎలా నడిపించాడంటే పగలు వారికి ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అయినా సరే హేళన మాటలు, అయినా సరే అవహేళన మాటలు. ప్రియ సహోదరి సహోదరా, మనం దేవుని సేవకుల్ని, దేవుని విశ్వాసులని, దేవుని ప్రజలైనటువంటి వారిని, దేవుణ్ణి మనము అవమానపరిచే రీతిలో మన నోరు ఉంటూ ఉందేమో. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. అయితే వీరు ప్రయాణం చేస్తూ చేస్తూ ఎక్కడ వరకు వచ్చారంటే సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుందో లేదో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నేను చూపించాను. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అన్న మాటకు వీరు ఎందుకు చేశారో, ఎప్పుడు చేశారో ఈ యొక్క చరిత్ర అంతా మీకు చెప్తూ ఉన్నాను. ప్రియులారా, సీనాయి పర్వతం మీదకు వచ్చినప్పుడు దేవుడు మోషేని పిలిచాడంట. మోషే, నువ్వు సీనాయి పర్వతం మీదకు నువ్వు రావాలి. నీ ప్రజలైనటువంటి వారు క్రిందనే ఉంటారు. సీనాయి పర్వతం మీద వారు ఎవరు కూడా రాకూడదు, కింద ప్రాంతంలోనే వారు ఉండాలి. నువ్వు మాత్రమే ఏకాంతముగా పైకి నా దగ్గరికి రావాలి అని చెప్పినప్పుడు మోషే దేవుని మాటను విని వెంటనే ఆ యొక్క సీనాయి పర్వతం అనేది కొండ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 7.5 నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు. అంటే అంత ప్రయాణం చేసుకుని, అంటే బండి కాదు ఏమండి, బండుండి వెళ్ళాడంటారా, గుర్రం ఉండి వెళ్ళారంటారా, రథం ఉండి వెళ్ళాడంటారా పైకి? కాదు, నడుచుకుంటూ దేవుని స్వరము వినాలని, దేవుని మాటను వినాలని చెప్పి ప్రయాస అనుకోకుండా, భారం అనుకోకుండా 7.5-8 కిలోమీటర్లు ఎత్తు ఉన్నటువంటి ఆ కొండపైకి ఎక్కి వెళ్ళాడు, ప్రజలను కింద విడిచిపెట్టేసి.
ఏమండి ప్రజలు కింద విడిచిపెట్టేసి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడండి. ప్రియులారా, మనకి సంఘం పక్కనే ఉంటుంది, మనం ప్రభు సన్నిధికి రాము. పక్క వీధిలో ఉన్నా సరే మనం ప్రభు సన్నిధికి రాము. కానీ మోషే దేవుని స్వరాన్ని వినడానికి సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు ప్రభువుతో ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజైనా ఒక్క రోజైనా ప్రభు సన్నిధిలో ఆయనతో ఉన్నావా? ఈ 40 రోజులు ఆయన ఏం చేశాడు ఉన్నాడు? ఉపవాసముతో ఉన్నాడు. తినడానికి ఆహారం లేకుండా, త్రాగడానికి నీళ్లు లేకుండా ఉపవాసం ఉండి ప్రభువు ఇచ్చే మాటలను స్వీకరిస్తూ ఉన్నాడు. ఈ 40 రోజులు ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి? చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? చెప్పట్లేదు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలా? 10 ఆజ్ఞలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ఎలా నడుచుకోవాలో, దేవుని ఎలా ఆరాధించుకోవాలో. కానీ 10 ఆజ్ఞలు మాత్రం ఎందుకు ప్రాముఖ్యంగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అంటే, బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలు ఎందుకు ప్రాముఖ్యంగా ఉన్నాయంటే, దేవుడు 2 రాతి పలకలను తీసుకొని తన స్వహస్తాలతో, తన చేతి వ్రేళ్ల రాతతో 5 ఆజ్ఞలేమో ఒక పలక మీద, 5 ఆజ్ఞలేమో మరొక పలక మీద రాసి మోషే చేతికి ఇచ్చాడు. అవి 10 ఆజ్ఞలు. ఈ మిగతా 603 ఆజ్ఞలు ఏంటంటే, ప్రభువు చెప్తూ ఉంటే మోషే ఏం చేశాడు? ఆయన రాసుకున్నాడు. మొత్తం 613 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. కానీ ముఖ్యంగా ప్రజలు పాటించవలసింది 10 ఆజ్ఞలు. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్ని ఆజ్ఞలు అయిపోయినాయి? 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞలు అయిపోయినాయి. దేవుని నువ్వు ఎలా ఆరాధించాలో చెప్పేది ఒక ఆజ్ఞ, మనిషిని ఎలా ప్రేమించాలో చెప్పేది 2వ ఆజ్ఞ. అయితే ఈ 40 రోజులు కూడా మోషే ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి తినకుండా, నీళ్లు త్రాగకుండా ఉపవాసం ఉండి ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ఆయన చెప్పే మాటలను స్వీకరిస్తూ రాసుకుంటూ ఉన్నాడు. అయితే కింద ఉన్న ప్రజలు ఏం చేశారో అంటే చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము. 34వ అధ్యాయము 28వ పేజీ నెంబర్ 142. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మోషే ఎన్ని రోజులు ఉన్నాడండి? బైబిల్లో నుండి చెప్తున్న మాట. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన అంటే ఎవరు చెప్పండి? దేవుడైన యెహోవా ఆ నిబంధన వాక్యములను అనగా ఆ 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. నువ్వు ఏదైనా పొందుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అండి. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటామంట, ఆయన మనతో మాట్లాడతాడంట. ఈ 3 రోజులు ఎవరైనా ఉపవాసాలు ఉన్నారా? 3 రోజులు మనం ఉపవాస కూడికలు పెట్టుకున్నామంటే ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? వీళ్ళారా, దేవుడు మనతో మాట్లాడాలి, మన జీవితంలో కార్యము చేయాలి, మన జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలంటే ఉపవాసం ఉండి కనిపెట్టాలి. కనిపెట్టారా ఎవరైనా? దేవుడు మాట్లాడాడు ఎవరితో అయినా? ప్రియ సహోదరి సహోదరుడా, మోషే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడాడంట. దేవునికి మాటలను ఆయన రాసిచ్చాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే కింద ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే, ఏమండి, కింద పైన మోషే ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు, ఉపవాసములో ఉన్నాడు. అయితే కిందన్న ప్రజలు మాత్రము, ఇశ్రాయేలీయులు మాత్రము ఏం చేస్తా ఉన్నారంటే ఉపవాసంలో లేరు, కడుపు నిండా తినేస్తా ఉన్నారు. ఏమండి, కావలసింది తినేస్తా ఉన్నారు, ఉపవాసం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఉపవాసం ఉన్న సమయంలో ఉపవాసం ఉండాలి. తినే సమయంలో తినాలి, కానీ ఉపవాసం ఉండే సమయంలో ఉపవాసం ఉండాలి. నీ సేవకుడు ఉపవాసం ఉంటే మనమందరం కూడా ఉపవాసంలో ఉండాలి. శుక్రవారం ప్రార్థనకు వస్తారు, ఉపవాసం ఉండి వస్తారా? ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉండి రావాలి.
సేవకుడు ఉపవాసంతో ఉంటే సంఘం ఆహారం తినేస్తే దానికి ప్రయోజనము లేదు. సేవకుడేమో ఏమండి సినాయి పర్వతం మీద ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కిందేమో ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ఇందాక చూపించాను కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుంది? జనులు తినుటకును త్రాగుటనకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అయితే ఈ ప్రజలందరూ ఏం చేస్తా ఉన్నారంటే ఏమండి ఈ ప్రజలందరూ ఏం చేస్తా ఉన్నారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము పేజ్ నెంబర్ 152, 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియబడుటకుండుటక నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. జాగ్రత్త, ఇక్కడ ఆపండి. ఏమండి వీరందరూ కూడా ప్రజల కింద ఉన్నవారు అందరూ కూడా ఏం తీసుకున్నవారు? బాప్తిస్మము తీసుకున్నవారు. దేని క్రిందంటే ఎర్ర సముద్రంలో మీకు చెప్పాను కదా, 2 పాయలుగా విభజించినప్పుడు ఇటు సైడు నీరు ఉంది, ఇటు సైడు కూడా నీరు ఉంది. పైన ఉందని చదువుకున్నాం. మేఘము ఉంది. మేఘములు ఏముంటాయి చెప్పండి? మేఘములో నీళ్లు ఉంటాయి. మేఘము క్రింద వీరు ఏం చేశారంటే బాప్తిసం పొందుకున్నవారు. ఈ బాప్తిసం పొందుకున్నవారు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యము చేసి, దేవుని యొక్క సేవకుని నిర్లక్ష్యం చేసి వారి ఇష్టానుసారమైన త్రోవలో వారు జీవిస్తూ ఉన్నారు. కింద వచ్చిన వాళ్ళు చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము. ఒకే ఆహారం అంటే ఏంటి చెప్పండి? ఒకే ఆహారం బల్లారాధన. బాప్తిసం పొందుకోవడం మాత్రమే కాదు, కానీ వీరందరూ కూడా ఒకే ఆహారం భుజించారంట. ఒకే ఆహారము అంటే ఇక్కడ ఆహారానికి సాదృశ్యం ఏంటంటే బల్లారాధనలో కూడా వీరు పాలుభాగస్తులై ఉన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును, ఒకే పానీయం అనగా దేవుని యొక్క రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్ష రసము పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మన చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇప్పుడు నుంచి వినండి జాగ్రత్తగా. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వీరందరూ ఎవరు? బాప్తిసం పొందుకున్నవారు, దేవునికి బల్లారాధనలో ఉన్నవారు, ఒకే పానీయము త్రాగిన వారు, ఒకే ఆహారం భుజించిన వారు. వీరందరూ ఏం చేస్తా ఉన్నారంట? జనులందరూ కూడా తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగుకుడి. వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి. ఏమండి ఎంత భయంకరంగా ఉన్నారండి? బాప్తిసం పొందుకున్నవారే, దేవుని యొక్క బలంలో పాలిభాగస్తులుగా ఉన్నవారే. అయితే వీరు ఏం చేశారంట? వ్యభిచారంలో పడిపోయారు, దేవుణ్ణి నిందించే విషయంలో ఉన్నారు. ఏమండి అందుకే సంహారకుడు అంటే సాతానుకి వారు దాసులైపోయారు. చాలా మంది చనిపోయారు. ఒకే రోజు అంటే 23,000 మంది చనిపోయారంట. ఎందుకు? దేవుని దూషించినందుకు, వ్యభిచారం చేసినందుకు, దేవుని సేవకులను దూషించినందుకు, విగ్రహారాధన చేసినందుకు వీరందరూ కూడా ఒక్కరోజే చనిపోయారంట. అసలు వీరు ఏం చేశారు అని మనం గమనిస్తే, మోషే పైన ప్రార్థనలో ఉన్నాడు, కింద ప్రజలందరూ ఏం చేస్తా ఉన్నారంటే, మోషే అన్న ఎవరు చెప్పండి? మోషే అన్న పేరేంటి? అహరోను. అహరోను దగ్గరికి వచ్చి, మమ్మల్ని ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన ఈ మోషే అన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో, మమ్మల్ని ఇక్కడ వదిలివేసి 40 రోజులు కనిపించకుండా పోయాడు. ఎవరినంటున్న మాటలు ఇవి?
దేవుని యొక్క సేవకుని అంటున్న మాటలు ఏమంటా ఉన్నారు? ఈ మోషే అన్నవాడు ఏమైపోయాడో, అసలు ఉన్నాడో లేడో, మమ్మల్ని యొక్క అరణ్య ప్రాంతం తీసుకొచ్చి వదిలివేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఓ అహరోను, నువ్వేం చేస్తావంటే మా కోసం నువ్వు ఒక విగ్రహాన్ని నువ్వు తయారు చెయ్యి. నువ్వు ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తే మేమేం చేస్తామంటే మమ్మల్ని ఇశ్రాయేలీయులందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి విడిపించిన ఓ దేవా యెహోవా నువ్వే అని ఆ యొక్క బొమ్మకు మేము మ్రొక్కుతాము. ఆ బొమ్మకి మేము నైవేద్యాలు పెట్టాలి, బలులు అర్పించాలి అని అహరోనుతో చెప్తే అహరోను ఎంతగానో చెప్పాడంట. కాదు, అది చేయడము మంచిది కాదు అని చెప్పినా సరే అహరోన్ని కొట్టడానికి వెళ్ళినప్పుడు అహరోన్ ఏం చేశాడంటే ఆ ప్రజలందరితో అన్నాడంట, అయితే మీకోసం ఒక విగ్రహాన్ని నేను తయారు చేస్తాను. అయితే మీరు ఏం చేయాలి? మీరు మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఆ బంగారాన్ని అంతా తీసుకొచ్చి నాకు ఇస్తే దాన్ని నేను కరిగదీసి నేను ఒక బొమ్మను తయారు చేస్తాను. ఆ బొమ్మ ఏంటో తెలుసా? ఏ బొమ్మను తయారు చేశాడు చెప్పండి? అహరోను దూడను తయారు చేశాడు. ఒక దూడను తయారు చేసి దానికి యెహోవా అని పేరు పెట్టారు. ఏమండి? దూడను తయారు చేసి దానికి ఏం పేరు పెట్టారు? యెహోవా అని పేరు పెట్టి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క బొమ్మ ముందు ఎలా ఉంటుంది? తినేవాళ్ళు తింటా ఉన్నారంట, త్రాగే వాళ్ళు త్రాగుతున్నారంట, డాన్సులు కట్టేవాళ్ళు డాన్సులు కడుతూ ఉన్నారంట. మనం చదువుకుంటున్న మాట అది. 32వ అధ్యాయం నిర్గమాకాండము మొదటి 5 వచనాల్లో చూస్తే పేజీ నెంబరు 72. 32వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మోషే కొండ దిగకుండా తడువ చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఆ అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో, ఏమండి ఆ బొమ్మను ఎలా నిర్మించాడండి? పొగరుతో రూపమును ఏర్పరిచి, ఎంత పొగరుగా ఉన్నదో అంటే ఆ విగ్రహము. ఏమండి అంటే దానికి కొమ్ములు పెట్టాడు, ఏమండి పెద్ద పెద్ద చెవులు పెట్టాడు, అంటే పొగరగా కనిపించే విగ్రహముగా దాన్ని తయారు చేశాడంట. చదవండి. పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించని దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీటను కట్టించెను. మరియు అహరోను ఆ పండగ, వాళ్ళు ఒక పండగ ఏర్పాటు చేసుకున్నారు. ఆ దూడకు పండగ పేరేంటి తెలుసా? ఏంటి ఆ పేరు? యెహోవాకు పండుగ అంట జరుగునని చాటింపగా మరునాడు ఉదయమే వారు లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి చాలండి. ఏమండి ఈ యొక్క పోత విగ్రహము దూడను నిర్మించి పొగరు రూపమును దానికి పెట్టి దానికి పేరేం పెట్టారు తెలుసా? యెహోవాకు పండుగ అని పెట్టి ఈ పండుగలో ఏం చేస్తా ఉన్నారు? పండుగలో ప్రాముఖ్యంగా 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఏమండి దేవుని ఎరిగిన వారి పండుగ వేరేలా ఉంటది, దేవుని ఎరగనటువంటి వారి పండుగ వేరేలా ఉంటది. ఈ యొక్క పండుగలో 3 విషయాలు ఉన్నాయి. తిండి ఉంటుందంట, తినే విషయం ఉంటుందంట. రెండోది ఏముంటది? త్రాగే వంటి వారు ఉంటారంట. మూడోది ఏముంటది? ఆడేవారు ఉంటారంట. తిండిబోతులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, డాన్సులు కట్టేవారు కూడా ఉంటారంట. చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. ఏమండి అది దేవుడికి ఇష్టమైన కార్యం అంటే కాదు. ప్రజలు తానికి ఇష్టమైన రీతిలో ఒక బొమ్మను తయారు చేసుకొని దానికి ఒక పేరు పెట్టి, నువ్వే మా దేవుడివి, నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించిన దేవుడివి అని ఆ యొక్క విగ్రహానికి ఏమండి ఏదేదో చేస్తా ఉన్నారంట. దహన బలులు చేస్తా ఉన్నారంట, నైవేద్యాలు పెడతా ఉన్నారంట, సమాధాన బలులను పెడుతూ ఉన్నారంట. ప్రియ సహోదరి సోదరుడా, మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం? మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుడు చేసింది మర్చిపోతాం.
సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి ఎవరెవరినో వెంబడేస్తూ ఉంటాం, ఎవరెవరి దగ్గరికో పరిగెడతా ఉంటాం. అంటే మనము ఒక్క స్థితిలో మనం నిలబడలేని స్థితిలో ఉంటే వెచ్చగా అయినా ఉండాలి, లేదా చల్లగా అయినా ఉండాలి. నువ్వెచ్చని స్థితిలో ఉంటే ఎవరికి ప్రయోజనము? నీకు ప్రయోజనమా? నీకు ప్రయోజనం. దేవుడికి ప్రయోజనమా? దేవుడికి ప్రయోజనం లేదు. దేవుని చేత ఉమ్ము వేయబడతావు. ఏమండి, చాలామంది యవనస్తులు ఉన్నారు, బాప్తీసం పొందుకోకుండా ఇంకను కూడా వారు ఏం చేస్తామంటే వారి దినాలు ఇంకా ఉన్నాయి కదా, నీ బలవంతురాలుని నేను ఇంకా చదువుకుంటా ఉన్నాను అని వాయిదాలు వేస్తూ ఉన్నారు బాప్తీసం. ప్రియ సోదరి సోదరా, అది ఏమాత్రం మన జీవితాలకి, మన కుటుంబాలకి క్షేమము కాదు. గ్యారంటీ లేని రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఏమండి, ఏ సమయాన్ని ఏమి సంభవిస్తుందో ఏ మనుషునికి తెలియదు. నీ బలమును చూసి నువ్వు గర్వించవద్దు, నీకున్న ఆస్తిపాస్తులు చూసి నువ్వు గర్వించవద్దు. ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా సరే నీ ముందుకు మరణం వచ్చినప్పుడు ఏది కూడా నీకు ఉపయోగపడదు. ఏమండి, ఏది కూడా నీకు ఉపయోగపడదు. నీ ధనము నిన్ను బ్రతికించదు, నీకున్న ఆరోగ్యము లేకపోతే నీకున్న బలము నిన్ను బ్రతికించదు, నీకున్న పేరు ప్రఖ్యాతులు లేకపోతే నీకున్నటువంటి అందచందము, నీ స్నేహితులు లేకపోతే నీ బంధుమిత్రులు ఎవరు కూడా నిన్ను బ్రతికించలేరు. సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రభువుని స్మరణకు తెచ్చుకోవాలి. ప్రభు ఎన్నో కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తూనే వచ్చాడు. అయినా సరే అవి మరిచిపోతూ, ఏమండి, ఇంకా లోకంలో పడిపోతూ, పాపంలో పడిపోతూ, సేవకుడేమో ఉపవాసంలో ఉన్నాడు, క్రింద ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? పాడైపోయారు, భ్రష్టు పట్టిపోయారు. ఏమండి, ఆ 40 రోజులు వారికి వాక్యము లేదు, ప్రార్థన లేకపోయేసరికి లోకంలో పడిపోయారు. ప్రియ సహోదరి సోదరా, నీ జీవితంలో, నీ హృదయంలో పాపము రాకుండా, పాపము లేకపోతే సాతానుడు చొరబడకుండా ఉండాలంటే ప్రభు వాక్యం అనుదినము నీ యొక్క హృదయంలో ఉండాలి. ప్రతి ఒక్కరూ ఉదయమే లేచి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి, ఉదయమే లేచి వాక్యము చదివే అనుభవం ఉండాలి. వాక్యం మన జీవితంలో లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు లోకంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం. ఎలా చేస్తూ ఉన్నాం? మనం బాప్తీసం పొందుకున్న వారమే, బలలో పాలుభాసులు అవుతున్న వారమే, ప్రభు నన్ను క్షమించేస్తాడు కదా అనుకుంటున్నావేమో. లేదు లేదు, బాప్తీసం పొందుకున్న వారే, దేవునికి బలలో పాలుభాసులైన వారు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకే రోజు 23,000 మంది చనిపోయారంట. దేవుడు ప్రజలే కదా, దేవుడు కోపం తెచ్చుకోడు కదా, దేవుడు ప్రేమమయుడు కదా, కరుణామయుడు కదా, జాలి పడతాడు కదా అని అనుకుంటున్నావేమో. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేస్తే దేవుడు శిక్షిస్తాడు. మనం జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి సోదరుడా, మనం ఎలా ఉన్నది? మనం ఉపవాసములో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరానికి ఆహారం వెళ్ళినప్పుడంట దేవునికి దగ్గర మనం. శరీరాన్ని నలగొట్టుకోవాలంటే ఎలా ఉపవాసంతో నలగొట్టుకోవాలి. ఉపవాసంతో నీ శరీరాన్ని కనుక నువ్వు నలగొట్టుకుంటే అండి నీ హృదయము దేవుని సన్నిధిలో ఉంటుంది. ఒకవేళ ఆహారముతో నీ యొక్క శరీరాన్ని బలపరుచుకుంటూ ఉంటే నీ శరీరం నీ మాట అన్నటికీ కూడా వినదు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 7వ వచనం. ఆయన మోషేకు తన యొక్క మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచును. చాలండి. ఏమంటే మోషేకు తన మార్గములు చూపించాడు దేవుడు, ఇశ్రాయేలులకు తన యొక్క మహిమను కనుపరిచాడు. అయినప్పటికీ కూడా వారు ఎక్కడ పడిపోయారు? పాపములో పడిపోయారు. నీకు ఆయన మహిమను కనుపరుస్తూ ఉన్నాడు, అనుదినము నీకు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు, నీకు ఆయన మేలును చూపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకనూ దేవుని నిర్లక్ష్యం చేస్తే అది నీ జీవితానికే ప్రమాదం. ప్రియ సహోదరి సోదరా, ఈ యొక్క ఉపవాస కూడికల్లో అయినా సరే మనము దేవునిలో ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నీ మేలులు ఎన్నో పొందుకున్నాను, నీ యొక్క ఆశీర్వాదములు ఎన్నో పొందుకున్నాను, అనారోగ్యంలో స్వస్థతలు పొందుకున్నాను, కష్ట సమయంలో సంతోషం ఇచ్చావు, ఇరుకుల ఇబ్బందుల్లో నా యొక్క మార్గములు సరళము చేశావు. అయితే ఇంకా నీ యొక్క మాటకు నిర్లక్ష్యం చేసే ఉన్నాను. ఈరోజు నీ సన్నిధిలో వాగ్దానం చేసుకుంటూ ఉన్నాను ప్రభువా, నువ్వు చేసిన కార్యాలను స్మరణకు తెచ్చుకుంటూ ఉన్నాను ప్రభువా. నువ్వు ఆహారముతో కడుపు నింపుకోవడం కోసమే చూస్తే లోకాశలు నీలో ఉంటాయి. ఆదాము ఎక్కడ పడిపోయాడు? తిండి విషయంలోనే పడిపోయాడు. అండి, తినవద్దన్న పండును తిని పాపంలో పడిపోయి దేవుని యొక్క కృపను కోల్పోయాడు. దేవుని యొక్క కృపను కోల్పోయాడు. ఆహారానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారిగా మనం ఉండకూడదు ప్రియ సహోదరి సోదరుడా. ఏమండి, రెండో విషయం ఏంటో తెలుసా? యేసయ్య ఏం చేశాడో తెలుసా? 40
40 రోజులు ఉపవాసం ఉండి తండ్రికి దగ్గర అయ్యాడంట. తండ్రికి దగ్గర తండ్రి నా యందును నేను తండ్రి యందును ఏకమై ఉన్నాము అని అన్నాడు. మనం ఉన్నామా దేవునితో ఏకముగా? దేవుని సన్నిధిలో ఏకముగా ఉన్నామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించెను అని వ్రాయబడి ఉన్నది. ఏమండి, కేవలం రొట్టె వలన, ఆహారం వలన మనిషి బ్రతకడండి. మనం ఏదో సంపాదించాలని పరిగెడతా ఉంటాం. ఎంత సంపాదించినా సరే మనం ఇంత మాత్రమే తింటాం. కానీ మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని మనము భుజించితే ఏమండి మనం శక్తి పొందుకుంటాం, ఆదరించబడతాం, లోకంలో ఉన్న సమస్తమును జయించగలుగుతాం. ఎప్పుడు? దేవుని వాక్యము మన జీవితంలో ఉన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? కేవలము మనము తినడానికి, త్రాగడానికి, ఏమండి లోకంలో జలసాలు చేయడానికి మాత్రమే కాదు. దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవునికి దగ్గర అవుతామంట. ఏమండి, ఎప్పుడైతే 40 దినములు మోషే ఉపవాసం ఉన్నాడో దేవుని సన్నిధిలో, ఆయనకు ముఖ కాంతి ఆ యొక్క మోషే గారి ముఖములో చూశారంట కింద ప్రజలు. ఆ యొక్క ముఖ కాంతిని చూసి ప్రజలు ఆయన ముందు నిలవలేకపోయారంట. నీలో అటువంటి కాంతిని దేవుడు చేస్తాడు. నీ కుటుంబంలో అటువంటి జ్యోతిని వెలిగిస్తాడు. ఎప్పుడు? ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. ఈ ఉపవాస కుడికల్లో అయినా సరే ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నీ సన్నిధికి నిర్లక్ష్యం చేయను ప్రభువా, నీ సావుకు నిర్లక్ష్యం చేయను, నిన్ను నిర్లక్ష్యం చేయను ప్రభువా. నా నోరు నేను కాచుకుంటాను, నా యొక్క ప్రవర్తన నేను కాచుకుంటాను, నా హృదయం నేను కాచుకుంటానని మనం దేవుని సన్నిధిలో ఒక ఒడంబడిక చేసుకున్నప్పుడు, నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. ఒక్క మాటతో కొట్టేశాడంతే. నువ్వు ఎంత కాలంగా దేవుని సన్నిధికి వచ్చినా సరే, ఎంత కాలంగా నువ్వు ప్రభువుని ఎరిగినా సరే, వాక్యాన్ని వింటూ ఉన్నా, ప్రార్థన చేస్తూ, దానివల్ల ప్రయోజనము లేదు. నమ్మితే నువ్వేం చేస్తావు? బాప్తీసం పొందుతావు. నమ్మకపోతే నరకానికి పాత్రుడు అయిపోతావు. ఈరోజు ఈ క్షణములో మనము దేవునికి మన హృదయాలను అర్పించుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న నేను నా యొక్క హృదయాన్ని అర్పిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీకు వ్యతిరేకమైన కార్యాలు నేను జీవితంలో చేశాను ప్రభువా. అయితే నీ సన్నిధిలో నేను ఒక ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాను. నీ సన్నిధిలో నిలకడగలు నేను జీవిస్తాను ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలైతే నీ కృపను చూశారు, నీ మహిమను చూశారు. అరణ్య మార్గంలో మన్నాను తిన్నారు ప్రభువా. మన్నాను చేల్చగా వారు నీళ్ళు త్రాగారు. అయితే నీ యొక్క మహిమను నేను చూశాను, ఎన్నో అద్భుతాలు చూశాను. నా ఉద్యోగంలో అద్భుతాలు, నా చదువులో, నా వ్యాపారం అద్భుతాలను చూశాను. అయినప్పటికీ కూడా నీ కృపకు నిర్లక్ష్యం అయిపోతూ ఉన్నానేమో. దయతో నీ కృప నా మీద ఉంచి ప్రభు అని ప్రతి ఒక్కరి తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నీ కృపకు మమ్మల్ని పాత్రులు చేయి ప్రభువా. అయ్యా, ఈ యొక్క ఉపవాస కూడికల్లో తండ్రి నా హృదయంను మార్చండి. నీ సన్నిధిలో నిలకడలేని భక్తిని నేను చేస్తూ ఉన్నాను ప్రభువా. ఒక వారము కనబడితే ఒక వారము నీ సన్నిధి దూరం అయిపోతూ ఉన్నాను. ఒక రోజు కనబడితే ఇంకో రోజు నీ సన్నిధి దూరం అయిపోతూ ఉన్నాను. నీ యొక్క సేవకుని మాటకు లక్ష్య పెట్టట్లేదు ప్రభు. దయతో నన్ను క్షమించండి అని ప్రతి ఒక్కరూ మన ప్రార్థనలో మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజల్ని సేవకుని నిర్లక్ష్యం చేశారు ప్రభువా. నీ కృపకు దూరం అయిపోయారు ప్రభువా. వారిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నప్పటికీ ప్రభా నేను నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. నువ్వు చేసిన క్రియలకు ప్రభా ఏదో దూడను తయారు చేసుకుని వారు ఒక పండగను ఏర్పాటు చేసుకున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేలు ఉన్నారో ప్రభా. అటువంటి రీతిలో మేము ఉండకుండా మా హృదయాలతో మీరు మాట్లాడండి, దర్శించారు. మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించే ప్రియా సోదరుడా, సోదరు, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమైంది? మోషే 40 దినాలు ప్రభుతో గడపడానికి ఉపవాసం ఉంది. ఆ 10 ఆజ్ఞలు తేవడానికి వెళ్ళినప్పుడు అహరోన్ని వీళ్ళు బలవంతం చేసి ఇది మంచిది కాదన్నప్పటికి కూడా ఊరుకోకుండా ఏం చేశారు? వారి దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చి అండి ఒక దూడను తయారు చేసి దానికి నొక్కి తిని ఏమండి త్రాగుతూ
గంతులు వేస్తూ డ్యాన్సు, ప్రతి నీచ కార్యానికి వారు తయారైపోయారు. నువ్వెలా ఉన్నావు? ఎన్ని ఉపవాస కూడికలు జరిగిపోయినాయి నీ జీవితంలో? ఎన్ని ఉద్యోగ సభలు జరిగిపోయినాయి? ఎన్ని ఉద్యోగ కూటాలకు నువ్వు వెళ్ళావు? లేక ఎన్ని ఉపవాస కూడికలకు వెళ్ళావు? ఎక్కడెక్కడికి వెళ్ళావు? అమ్మా, అది నీకు తెలుసు. నీ మనస్సాక్షి. ఎవరెవరో వస్తున్నారు, అక్కడ పెడుతున్నారంటే వెళ్ళావు. అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిపోతారంటే వెళ్ళావు. లక్షల కొలది ప్రజలు ఉన్న చోటుకు వెళ్ళావు. కానీ జీవితంలో మార్పు లేదు, మారు మనసు లేదు, విడుదల లేదు. ఆలోచన చేయి, గమనించు. కావున ప్రియ సోదరుడా, సోదరి, ఇప్పుడైనను ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించి మారు మనసు పొందాలని మనసు నీకు లేదా? సోదరుడా, సోదరి, ఆలోచన చేయి, ఆలోచన చేయి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీ కుమారుని ఫిలిప్పుని నిలబెట్టుకొని ఆత్మతో అభిషేకించి వాడుకున్నా. నిజమే ప్రభా, ప్రజలు తినుటకును త్రాగుటకును ఆడుకునుటకును వేగిరపడుతున్నారు, కానీ నీ సన్నిధి అంటే వేగిరము లేదు. నేను 40 రోజులు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో వాడపల్లి గ్రామంలో ప్రార్థన చేశాను. మంచి నీళ్లు తాగి, మజ్జిగ తాగి ప్రభువా, 21 రోజు ఎన్నోసార్లు ఉన్నా. ఇక్కడ కూడా 7వ రోజు 21 రోజు ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఏకీభవించినారు కొద్దిమంది. నాయన సంఘస్థులు అలాగ ఉండకుండా విశ్వాస యాత్రలో ముందుకు సాగేవారి వచ్చి దైవజనుడు చెప్పినట్టు వారు కూడా ప్రభా కొనసాగినప్పుడు సంఘము దీవించబడుతుంది, కుటుంబాలు దీవించబడతాయి, గ్రామం రక్షించబడుతుంది, దేశానికి మేలు కలుగుతుంది, రాష్ట్రాలకి, మండలాలకి, నియోజకవర్గానికి మేలు కలుగుతుంది. ఆయన విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయం అనే పలక మీద రాసుకొని నిత్యం నెవరు వేసుకునే కృప, ఎద్దు గడ్డి తిన తర్వాత నెవరు వేసుకుంటుంది ఆయన. అలాగే వాక్యమును నెవరు వేసే కృప దయచేయండి. హృదయం పలక మీద రాసుకొని వారు నిత్యము ప్రభా నీతో సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మోసేవలే ప్రభా, మా సంఘము నీతో సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీవు మెచ్చుకునే సంఘముగా ఆ మాసిదోనియా సంఘాన్ని మెచ్చుకున్నావు ప్రభా. అపోస్తలులు పౌలు వారు నిరుపేదలే కానీ వారి దాతృత్వం గొప్పదన్నావు ప్రభా. అలాగా మా కార్యక్రమం 23 సంవత్సరాలు ఇక్కడ పరిచయం జరుగుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ లేక ఉపవాస గుడుగులు, ఉద్యోగ సభలు జరిగిస్తున్న చిన్న సంఘమే తండ్రి. అయితే గొప్ప కార్యాలు చేయడానికి వారికి మంచి మనసును ఇచ్చావు. ఇంకనూ మంచి మనసు ఇచ్చి నాయనా ప్రతి ఆదివారము ప్రభా మానక నాయనా నీ సన్నిధిలోకి వచ్చి నీ మాటలు వినే వారికి వచ్చాను. కొందరు మానుకున్నట్లు మీరు మానుకోదని హెచ్చరించాడు అపోస్తలుడు పౌలుగా. అలాగే ప్రభా శుక్రవారం ఉపవాస కుడికల్లో ప్రభా అందరూ కూడా ఉపవాసం మొరపెట్టే వారికి వచ్చింది. ఉపవాసం ద్వారా ఇది సాధ్యమని నీ లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రభా. నీవే చెప్పావు ఇది ఉపవాసం ద్వారాగా మాత్రమే సాధ్యమని. అలాగే మా బిడ్డలు కూడా ఎక్కువగా నాయనా ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నీతో గడిపే అనుభవం దయచేయండి. ఇగో 3 దినాలు అంత అద్భుతంగా జరిగింది. ఈ రాత్రి కూడా యవ్వనస్తుడు అద్భుతమైన సాక్ష్యము, వాక్యము, అలాగే పాటలు పాడే బిడ్డలు 6 గంటలకు వచ్చారు. 9 గంటలకి మేము ముగించుకొని ఈ ప్రేమ బిందు భోజన కార్యక్రమం పాల్గొములు పొంది ఇది ఇప్పుడే ఫోన్ చేశారు దైవ సేవకులు నాయన సాలెం రాజు గారు, ఒక 8 మేము వస్తామని వాడపల్లి బొగ్గులు చెప్పేవాడు. అలాగే నాయన లొల్లసరిదిలో ఉన్న కుటుంబాలు, అలాగే వాడపల్లిలో ఉన్న కుటుంబాలు రావడానికి, అలాగే వేమగంది కూడా కొంతమంది రావడానికి సహాయం చేయండి. వంటలు చేసే బిడ్డలు దీవించండి, సహకరించే బిడ్డలు, మగ బిడ్డలు, ఆడబిడ్డలు తండ్రి, వృద్ధులు నాయన యవనస్తులు ప్రభువా ఇదిగో నాయన నడి వయసులో అందరూ సహకరించడానికి ఇది నీ యొక్క పని నాయన. అందరూ పాల్గొంపులు పొందడానికి సహాయం చేయండి. ఎవరి వద్దులు ఎవరు సహకరించారో ఏ రకంగా సహకరించినా వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వచ్చే సేవకులకు సాయంత్రం మంచి భోజన పదార్థాలు సిద్ధపరిచి చక్కని కానుకిచ్చి సంతోషాన్ని పంపించడానికి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.